ఈరోజు మనతో పాటు ఉన్నారు బాలచంద్ర సుంకు గారు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్కారం. అభయ ఫౌండేషన్ గురించి చాలా విన్నాము. ఎక్కడ చూసినా కానీ అభయ ఫౌండేషన్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చెప్పాలి అంటే వాట్ హ్యాపెన్ టు మై లైఫ్. ద పేరెంట్స్ ఫెల్ట్, అరే వీడికి పనికిరాడు, సంసారానికి పనికిరాడు, వీడు యూజ్లెస్ ఫెలో. ఉపనయనం చేశారు 2000లో అనుకొని 2006లో రిజిస్టర్ చేశారు అభయ ఫౌండేషన్. 26 years బ్యాక్ క్రియేట్ ఎ సంకల్పం, థాట్ టు ఎస్టాబ్లిష్ వన్ ఫౌండేషన్. knowing about 5-year plans, 5th year plan అంటారు కదా, 5-year plan ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఏంటి 5-year plan అంటే నెక్స్ట్ 5 years ఏం చేయాలి గవర్నమెంట్. డెవలప్డ్ కంట్రీ స్థాయిలో ఎందుకు లేదు, డెవలపింగ్ కంట్రీనే ఎందుకు అంటున్నారు అని అంటే దేర్ ఆర్ 4 to 5 things విచ్ ఈస్ మేకింగ్ అవర్ కంట్రీ బ్యాక్వర్డ్. 1 అనారోగ్యం, 2 అజ్ఞానము, 3 అవగాహన లేమి, 4 గ్రామీణ అభివృద్ధి లోపము. ఈ 4 విషయాలు కూడా మన దేశాన్ని పట్టి కింద కూర్చోబెడుతున్నాయి. మీరు కంపెనీ సెక్రటరీగా వర్క్ చేశారు. అంత పెద్ద హోదాని విడిచిపెట్టి ఇప్పుడు వచ్చేసి అభయ ఫౌండేషన్ రన్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఫార్మేషన్ ఎందుకు చేశారు? పెద్ద హోదా అంటే ఏంటి? యు మీన్ లక్షలు సంపాదించడం పెద్ద హోదానా? ఈ దేశంలో లక్షలు సంపాదించడం పెద్ద హోదా కాదు. పెద్ద హోదా అంటే పక్కన వాడి ఆకలిని తీర్చే మంచి హృదయం ఉండడం కూడా పెద్ద హోదానే అనుకుంటున్నాను. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు భగవాన్ సత్యసాయి బాబా. స్కూల్స్ లో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అవును, ఏ స్కూలుకు వెళ్ళినా ప్రభుత్వ పాఠశాలలకి ఏదో ఒక మౌలిక సదుపాయం ఉండకపోయి ఉంటుంది. అది చూసినప్పుడు చాలా హృదయం ద్రవించిపోయేదన్నమాట. అభయ ఫౌండేషన్కి మీటింగ్ పిలిస్తే 20 మంది వచ్చారు. ఆ 20 మందికి 3 నెలలు టైం ఇచ్చాం. ఈ ఊళ్ళో నుంచి 100 మందికి మన టైలరింగ్, డ్రైవింగ్, బ్యూటీషియన్ ఇలా నేర్పిద్దాం, అప్పుడు మీతో చేయగలిగి పని చేస్తానని చెప్పి. నమ్ముతారో నమ్మరో 20 మందిలో ఒక్క సర్పంచ్ కూడా మళ్ళీ వెనక్కి రాలేదు. మీ 57th బర్త్డేకి మీరు పూల్ చేసినటువంటి ఫండింగ్, టెక్నాలజీ కానీ టెక్నిక్ కానీ చాలా మంచిగా అనిపించింది సార్. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే ఒకసారి ఆలోచిస్తే ఏమి చేసినా సరే సమాజం నుంచి మనం ఆ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ మెజర్స్ తీసుకోవాలి. మా నాన్న తిట్టేవాడు, ఏ చెత్తనా కొడక ఏం చేస్తున్నావు నువ్వు అంత వెధవా అని తిట్టేవాడు. మా అమ్మ ఏడ్చేది. అందరూ అన్ని చోట్ల నిలబడరు. కాబట్టి నేను సమాజంలో ప్రతి క్షణము ఏం చేసినా 10 మందిని మనం దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్ చేయొచ్చు. ముందడుగు వేద్దాము, కష్టాలే వచ్చినా కన్నీరే కార్చినా. చాలా ఎన్జిఓస్కి హ్యాండ్ హెల్డ్గా పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారు. నేను బీయింగ్ అభయ అంటే డైరెక్ట్ సర్వీసెస్ కన్నా ఎక్కువ ఇండైరెక్ట్ సర్వీసెస్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీ ఆల్వేస్ బిలీవ్ చెయ్యి కలుపుదాం, సేవ చేయి కదులుదాం. బతికిన నాళ్ళు 10 మందికి మంచి పని చేద్దాం. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బాలచంద్ర సుంకు గారు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. సార్, అభయ ఫౌండేషన్ గురించి చాలా విన్నాము ఇప్పటి వరకు. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చాలా విన్నాము. ఎక్కడ చూసినా కానీ అభయ ఫౌండేషన్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మిమ్మల్ని, మీరు చేసినటువంటి పనుల గురించి మా ప్రేక్షకుల గురించి పరిచయం చేయాలనేసి అనుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈరోజు మీరు మా దగ్గరికి వచ్చినందుకు. సార్, ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు బి హియర్ with some pressure behind to speak out with podcast. Sir. Thanks to Charcha with Real Leader. Sir. CSR now. Namaskar. నమస్కారం సార్. సార్, అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా దాని జర్నీని చెప్తారా సార్? అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చెప్పాలి అంటే I have to talk about what happened before, what happened to my life. సార్, సో నిజానికి ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో పుట్టాను. సార్, అమ్మ నాన్న అడ్వకేట్ ఎస్ఎస్ రంగయ్య. హీ ఈజ్ నో మోర్. హీ ఈజ్ బై ప్రొఫెషన్ అడ్వకేట్. ఓకే. సివిల్ డిస్ప్యూట్స్ కాకుండా, క్రిమినల్ డిస్ప్యూట్స్ కాకుండా సివిల్ డిస్ప్యూట్స్ చేసేవాళ్ళు. వివాదాలు, ఆర్థిక వివాదాలు, ఇవన్నీ కూడా చాలా 100 రూపాయలు అడిగితే మా నాన్నగారి మంచితనం చూసి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు.
ఓకే. ఫీజు. ఆహా. అలా ఒక రకమైనటువంటి మంచితనము వారిని చాలా కష్టాల్లోకి నెట్టింది. దానికి తోడు ఇంట్లో బట్టల షాప్ పెట్టి 4 పిల్లలం, వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్గం చూపించాలి అనే ఆలోచన. మధ్యలో సిస్టర్ పెళ్లి జరగడం, అప్పు తీసుకోవడం, బట్టల షాప్లో అప్పులు ఇవ్వడం, పెళ్లి చేయడం, ఇలా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అప్పు చేసి చూడు అని 3 మంచితనంతో జరిగిన తప్పులు ఆయన సరిదిద్దుకోలేకపోయారు. బట్ వాట్ ఐ హావ్ సీన్ విత్ హిమ్, హీ నెవర్ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ ఇన్ ద సొసైటీ. వారు నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడూ విడవలేదు. నాకు బాగా గుర్తుంది, చిట్ట చివరికి ఇల్లు వాకిలి అన్నీ అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని మా ఊళ్ళో తాడిపత్రి, అనంతపురం జిల్లా ఇంటింటికి వెళ్ళి ఒక 5-6 మంది డబ్బు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చివరి నయా పైసా వడ్డీతో సహా ఇచ్చి నమస్కారం చేశారు. చేసి రావడం నేను చూశాను. బికాజ్ ఐ హోల్డ్ మై ఫాదర్స్ హ్యాండ్ దట్ డే. చిన్నపిల్లాడు. ఐ వాజ్ వండరింగ్ వై షుడ్ వీ పే వెన్ పీపుల్ ఆర్ నాట్ పేయింగ్ టు అస్, వై షుడ్ వీ పే టు ద పీపుల్ హూ గేవ్ అస్ అని అడిగాను. ఏందయ్యా ఇలా మనం ఎందుకు ఇవ్వాలి, మనకి ఇవ్వలేదు కదా వేరే వాళ్ళు, మనం ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆయన చెప్తారు, చూడు బాబు, డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ పేరు పోతే, మాట పోతే మళ్ళీ సంపాదించలేము బాబు. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆ చిన్ననాడు మనం నేర్చుకున్న విషయాలు ఏదైతే ఉన్నాయో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అలాగే మా చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదివినటువంటి నేపథ్యం, ఫస్ట్ సరస్వతి శిశు మందిరం ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, established by my uncle and the team, including my father as a member. వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పేసి తాడిపత్రిలో స్కూల్ ఏర్పాటు చేశారు. దట్ వాజ్ ద స్కూల్ వేర్ ఐ అటెండెడ్ మై ఫస్ట్ క్లాస్. 1975, that was the time emergency declared by Indira Gandhi, and all the school, because they are all associated with the Rashtriya Swayam Sevak Sangh, Vishwa Hindu Parishad, మా టీచర్స్ అందరినీ కూడా జైల్లో వేశారు. చాలామంది టీచర్స్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. స్కూల్ వాజ్ షట్. అండ్ మేమందరం కూడా చాలా భయానకమైన పరిస్థితి. చిన్నపిల్లడు బాగా గుర్తుంది, ఎక్కడ బయటికి వెళ్ళడానికి లేదట, రేడియోలో న్యూస్ రాదట, న్యూస్ పేపర్లు రాదట, అట్లంతా ఏదో విచిత్రమైన అనుభూతి అనమాట. ఫస్ట్ టైం ఐ రిమెంబర్డ్, అంటే దేశం అంటే ఏదో జరుగుతుంది, దేశం అంటే మన తాడిపత్రి కాకుండా ఇంకా ఎక్కువ ఉంది. సో ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టుగా. దట్ వాజ్ ద టైమ్ ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఆర్ఎస్ఎస్. అక్కడ అంటే ఒక దేహమాత, దేశమాత, భూమాత, గోమాత, గంగామాత, తులసీమాత, ఇలా డిఫరెంట్ మదర్హుడ్స్ని పరిచయం చేసిందనమాట. అండ్ చాలా యావరేజ్ స్టూడెంట్ అయినా సరే చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్నటువంటి కష్టాలైతేనేమి, సమస్యలైతేనేమి, మా ఇంట్లో ఎప్పుడూ కూడా వాల్యూస్ని అయితే విడవలేదు. దట్ వాజ్ ద టైమ్ మెనీ పీపుల్ యూస్ టు హెల్ప్ అస్. నాకు బాగా గుర్తుంది, నేను ఇంటర్మీడియట్లో నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకొని వారాల అబ్బాయిలాగా చదివించినటువంటి పెద్దమ్మ, పెద్దనాన్న గుర్తున్నారు. అలాగే హాస్టల్లో చదువుతున్నప్పుడు పీపుల్ యూస్ టు గివ్ మీ స్కాలర్షిప్ అండ్ దే యూస్ టు గివ్ మీ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ యాజ్ వెల్. అనంతపురం హాస్టల్లో చదివాను డిగ్రీ. ఇలా ప్రతి స్థాయిలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూ ఈ యొక్క జీవితానికి దిశ దశ మనకు చేయూతనిచ్చారు. When I see back, when I became like a science graduate, law graduate and a fellow member of Institute of Company Secretaries of India, BSc, LLB, FCS, I used to feel, what is it that I am doing for the society when so many people are stood by me because they know me. వాళ్ళు నాకు తెలుసు కాబట్టి చేశారేమో. మరి ఈ సమాజంలో అసలు ఒకరికొకరు తెలియకుండా ఎంతమంది ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళ డబ్బులు ఉన్నోడికి మళ్ళీ నేను రిటర్న్ ఇవ్వడం ఏంటి? బికాజ్ దే ఆర్ రిచ్ పీపుల్. నేను ఇవ్వాల్సింది ఏంటి సమాజానికి? వీళ్ళ పేరు మీద నేను కూడా ఇలా సహాయం చేయడం నేర్చుకోవాలని అలా చిన్ననాటి నుంచి ఉన్నటువంటి ఆలోచనల ఫలితము
2000 సంవత్సరంలో అభయ ఫౌండేషన్కి నేపథ్యంగా నిలిచింది. సార్ దట్ వాస్ ద టైమ్ అండ్ ఐ వాస్ టర్న్ 30 years. మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. దెన్ ఐ వాస్ వెరీ ఫోకస్డ్. నో నేను పెళ్లి చేసుకుని నేను ఇట్లా ఉంటాను. ఎందుకంటే ఐ యూస్ టు ఫీల్ ఇన్స్పైర్డ్ బై స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, ఇలాంటి మహనీయులను చూస్తే అసలు బతికితే ఎలా బతకాలి, చస్తే ఎలా చావాలిరా అసలు మనం జీవితంలో ఏంటిది, అసలు మనం ఒకడి కోసం బతకడం కాదు, ఒకరిని పెళ్లి చేసుకుని ఇద్దరిని పుట్టించడానికి ఈ జీవితం అచ్చిచ్చి ఈ సమాజానికి మనం ఏదైనా హితం చేయాలి, భరతమాత పాదాల దగ్గర పద్మంలాగా పడిపోవాలి మనం అంటే దే యూస్ టు టెల్, ఈ దేశం కోసం చచ్చేవాళ్ళు ఉన్నారట. అప్పుడు స్వతంత్ర సంగ్రామ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి చచ్చిపోయేవాళ్ళట అందరూ. నేను సైతం ప్రపంచానికి సమధనొకటి ఆహుతిస్తాను అన్న సందంగా మన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు స్టోరీ వింటే రక్తం ఉడికిపోయేది. అరే ఏంట్రా బాబు అని. అల్లూరి సీతారామరాజు చనిపోయినటువంటి యొక్క దృశ్యం చూస్తే ఇట్ వాజ్ లైక్ ఏడుచేవాడిని అనమాట. ఆ ఏడుపు ఎలా టర్న్ అయిపోయిందంటే అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్ కృష్ణ 100th మూవీ, ఆ మూవీ చూసిన 5 ఏళ్ళప్పుడు 6 ఏళ్ళప్పుడు చూశాను. ఎంత అడిక్ట్ అయిపోయానంటే అంత చిన్న వయసులో అట్లీస్ట్ 10-20 times చూశానమాట ఆ మూవీ. అండ్ సూపర్ స్టార్ కృష్ణ బికేమ్ మై ఫేవరెట్ యాక్టర్. ఎంత ఫేవరెట్ అంటే ఇంకా అసలు వాడి సినిమా ఏదైనా సరే తర్వాత చూడడం మొదలుపెట్టేవాడిని. ఆ అల్లూరి సీతారామరాజు క్రియేటెడ్ సో మచ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. చస్తే ఇలా చావాలి దేశం కోసం, బతికితే ఇలా బతకాలి అని అప్పటి నుంచి చిన్నప్పుడు ఇట్లా షాలో వేసుకొని అల్లూరి సీతారామరాజు పాట, భరత వీర లేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, వందే మాతరం టంటట వందే మాతరం అరే రూథర్ఫర్డ్, ఇలా అన్ని మోనో యాక్షన్ చేసి ఫస్ట్ క్లాస్లో ఐ డిడ్ మై మోనో యాక్షన్ అండ్ పీపుల్ వర్ సో ఫ్లాట్ అండ్ దే వర్ సో హ్యాపీ. అండ్ లాస్ట్లో నేను వందే మాత్రం అక్కడ కాదురా ఇక్కడ కాదురా ఇక్కడ అని పడిపోతే నిజంగానే పడిపోయానని చెప్పి జనాలు చాలా ఇదైపోయారనమాట. సో అలా చిన్నప్పటి నుంచి ఈ యొక్క ద పేరెంట్స్ ఫెల్ట్, అరే వీడి ఇంక పనికిరాడు, సంసారానికి పనికిరాడు, వీడు యూజ్లెస్ ఫెలో, ఇక వీడిని ఇడిచిపెట్టడం బెటర్ అని చెప్పి ఉపనయనం చేశారు 2000 yearలో. అంటే ఎగ్జాక్ట్లీ 26 years బ్యాక్. ఇప్పుడు నేను 56 అయిపోయింది, 57. సో 26 years బ్యాక్ ఉపనయనం చేస్తే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చారు. అప్పుడు హోమం చేస్తున్నారు, ఆయుష్ హోమము, శాంతి హోమము చేస్తుంటే ఆ పొగగా లేక నా హృదయ పొంగి పొరులుతుందో తెలియదు కానీ ఏడుస్తున్నాను. పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్, మీరే ఏంట్రా ఏమైంది నీకు? సంథింగ్ హ్యాపెనింగ్, ఐ వాంట్ టు టాక్. ఒరే నాయన ఇప్పుడన్నా ఇడిచిపెట్టరా, ఇప్పుడు కూడా శృతి కొడతావు మాకు అని ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ. కాదు ఐ వాంట్ టు టాక్ అని లేచి భగవంతుడి దయ వల్ల అందరూ మన ఇళ్లలో, మన ఫ్యామిలీస్లో, మన కుటుంబాలలో అందరూ అద్భుతంగా సెటిల్ అయ్యారు. 3 పూట్ల భోజనం చేసే సత్తా దమ్ము వచ్చాయి. 10 మందికి భోజనం పెట్టగలిగే సామర్థ్యం వచ్చింది అందరికీ. కానీ మనమేమీ సమాజానికి చేయట్లేదే. నాకేమో అనిపిస్తోంది భగవంతుడు అవకాశం ఇస్తే ఈ సందర్భంగా ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ సంకల్పం, థాట్ టు ఎస్టాబ్లిష్ వన్ ఫౌండేషన్. ఏరా డబ్బులు అడుగుతావు ఇప్పుడు మమ్మల్ని అని అడిగారు అందరు తమాషగా. డబ్బులేం అక్కర్లేదు, మీరు అంతా గిఫ్ట్లు ఇచ్చారు కదా ఈరోజు, దాన్ని నేను అమ్మేస్తాను, నాకు ఒక్కటి కూడా వద్దు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ చైన్ ఇచ్చారు, గోల్డ్ రింగ్ ఇచ్చారు, వెండి సామాన్ ఇచ్చారు, ఇట్లంతా ప్రజెంటేషన్స్ వచ్చాయి. అండ్ మా అన్నయ్య స్వర్ణమహర్ జ్యువెలరీస్ బళ్ళారి, ఆయన కూడా ఉన్నాడు కజిన్. అన్న ఇదంతా ఎంత వస్తుందని టేబుల్ మీద పెట్టా. అటు చూసి ఒరే ఒక 60,000 వస్తుందిరా అన్నాడు. అప్పుడు అది 60,000 నాకు ఇచ్చేయండి, మీరు అది తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇదిగో 60,000 వచ్చేసింది. సో వెన్ ఐ బికమ్ ఫిట్ టు ఎస్టాబ్లిష్ ఫౌండేషన్ ఐ విల్ యూజ్ దిస్ యాజ్ ఎ మూలధనం అని చెప్తే చాలా సంతోషం. అందరూ నవ్వారు, కొద్దిమంది హేళన చేశారు, కొద్దిమంది ఓ అబ్బా వెరీ గుడ్ అన్నారు. దెన్ ఐ ఫెల్ట్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ ఈ సమాజంలో భయము లేని సమాజాన్ని సృష్టించాలి అనే ఆలోచన, దృక్పథము నాకు వస్తోంది. కాబట్టి భయము లేనిది ఉండాలి అంటే అభయం ఉండాలి. సో ఈ ఫౌండేషన్ షుడ్ బి నేమ్డ్ యాజ్ అభయ ఫౌండేషన్ అని ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. సో లేటర్ ఇన్ ది ఇయర్ 2006 ఈ 60,000 బికేమ్ 1 lakh. ఆ ₹1,00,000 మూలధనంగా తీసుకొని హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ కింద అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం 2006లో. ఇది నా 20th year.
సో ఓవరాల్గా 2000లో అనుకొని 2006లో రిజిస్టర్ చేశారు అభయ ఫౌండేషన్. అవును. ఎస్ సార్. సో అప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న మిషన్ విషన్ ఏంటి అండ్ ఎట్లాంటి యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తున్నారు సార్ అప్పటి? ఆ రోజు అంటే ఈ 2006 టు 2006 6 ఇయర్స్ కూడా చాలా ఆలోచించేవాడిని ఏం చేయాలని. సో ఐ స్టార్టెడ్ టాకింగ్, ఐ స్టార్టెడ్ రీడింగ్, knowing about 5-year plans, 5th year plan అంటారు కదా, 5-year plan ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఏంటి 5-year plan అంటే నెక్స్ట్ 5 years ఏం చేయాలి, గవర్నమెంట్ ప్రియారిటీస్ ఏంటి అని చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, నో మోర్. ఆ ప్లానింగ్ కమిషన్ లేదు ఇప్పుడు. అప్పుడు ఐ యూస్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వేరియస్ పీపుల్ ఏమిటిది 5-year plan అంటే అని వాళ్ళు చెప్పినారు. అప్పుడు దెన్ ఐ హ్యావ్ జస్ట్ నోటీస్డ్ ఈ దేశం డెవలప్డ్ కంట్రీ స్థాయిలో ఎందుకు లేదు, డెవలపింగ్ కంట్రీనే ఎందుకు అంటున్నారు అని అంటే దేర్ ఆర్ 4 to 5 థింగ్స్ విచ్ ఈస్ మేకింగ్ అవర్ కంట్రీ బ్యాక్వర్డ్. ఏమిటి అంటే, 1 అనారోగ్యము, 2 అవిద్య అజ్ఞానము, 3 అవగాహన లేమి, 4 గ్రామీణ అభివృద్ధి లోపము. ఈ 4 విషయాలు కూడా మన దేశాన్ని పట్టి కింద కూర్చోబెడుతున్నాయి. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు ఏదైనా సరే నేషనల్ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైతే నేషనల్ క్యారెక్టర్ బిల్డ్ చేస్తుందో ఆ క్యారెక్టర్ని మనం కూడా చేస్తే మనం ఆ సాగిపోయే ప్రవాహంలో మనం కూడా ముందుకెళ్తాము అనే ఆలోచన. తర్వాత భయము లేని సమాజాన్ని సృష్టించాలి. దేనికి భయము అంటే అనారోగ్యానికి భయం. ఈరోజు రేపట్లో ఈవెన్ ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఒక మిడిల్ క్లాస్ ఫెలోకి ఏదన్నా కిడ్నీ ప్రాబ్లమో లేకపోతే మై బ్రెయిన్ స్ట్రోకో హార్ట్ స్ట్రోకో వచ్చిందంటే despite of having so many schemes, still the economy of that house is collapsed. భయము. సో భయాన్ని తొలగించాలి ఎలా? సో అనారోగ్యానికి హెల్త్ మనం సపోర్ట్ చేయాలి, హెల్త్ కోసం సపోర్ట్ చేయాలి. అజ్ఞానానికి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలి. అవగాహన లేమికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. గ్రామీణాభివృద్ధి లోపానికి రూరల్ డెవలప్మెంట్ చేయాలి. సో ఇలా 4 సమస్యలు, 4 ఇది. నేను ఐ వాస్ థింకింగ్ వాట్ టు డూ, మన మిషన్ ఏంటి, హౌ టు సర్వ్ దిస్ మిషన్, వాట్ ఈజ్ మై మిషన్ అంటే, మిషన్ ఈజ్ టు సర్వ్ విత్ హార్ట్, హృదయపూర్వకంగా చేయాలి ఏం చేసినా. దెన్ ఐ ఫెల్ట్ మ్యాజిక్ ఇన్ దట్ అనమాట. హృదయపూర్వకంగా చేయాలంటే ఇంగ్లీష్లో హృదయాన్ని హార్ట్ అంటారు. నేను ఒకసారి ఆలోచించి కాంబినేషన్స్ పర్ముటేషన్స్ అన్నీ ఆలోచిస్తుంటే హెచ్ స్టాండ్స్ ఫర్ హెల్త్ కేర్, ఈ స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేర్, ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్, ఆర్ స్టాండ్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్. ఈ 4 నిజంగా సమాజంలో చేస్తే ఈ దేశము చేసేవాడు చేయించుకునేవాడు తప్పక మార్పు చెందుతాడు, చేంజ్ అవుతాడు. ఊరికే చేంజ్ కాదు, పరివర్తన గురవుతాడు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. సో హెల్త్ హెచ్, ఎడ్యుకేషన్ ఈ, అవేర్నెస్ ఏ, రూరల్ డెవలప్మెంట్ ఆర్, టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, హార్ట్. వీ సర్వ్ విత్ ద హార్ట్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యము భుజస్కంధాల మీద వేసుకొని గత 2 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు సాగిపోతున్నాయి.